బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుళ్లను నమ్ముతాం కానీ క్షుద్ర పూజలను నమ్మబోమని స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ నవీన్తో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారని తెలిపారు. పార్లమెంటు సమావేశాల సమయంలో తెలంగాణ నేతలు ఢిల్లీకి వెళ్లడం సాధారణ ప్రక్రియనని చెప్పారు. ఇక సల్కం చెరువు వ్యవహారంలో హైకోర్టు రంగనాథ్పై సీరియస్ అయిందన్న రామచంద్రరావు మజ్లిస్ ఆస్తుల విషయంలో కోర్టు ఆదేశాల తర్వాత కూడా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. క్యూర్ యాక్ట్పై ఈ నెల 15 తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ కోసం వర్క్షాప్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ చట్టం వల్ల సామాన్య ప్రజలపై భారం పడుతోందని ఆరోపించారు. భూదాన్ ప్రభుత్వ భూములను కూడా హైడ్రా కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మా కరెస్పాండెంట్ నాగేంద్ర పూర్తి సమాచారం అందిస్తారు. నాగేంద్ర, థ్యాంక్ యూ శ్రీదేవి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాషాయ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కొంత సైలెంట్ అయ్యాయి. దీనికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ నడుస్తుంది కాబట్టి మా కార్యక్రమాల్ని కొంత వేగవంతం తగ్గించామనేటటువంటి అంశాన్ని ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చిట్చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కూడా దేశవ్యాప్తంగా కూడా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు పెద్ద ఎత్తున చేస్తున్నాం అనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున కార్యక్రమాలకి ప్లాన్ చేశాము. ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఒక కార్యాచరణ సైతం సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంలోనే ఇప్పటికే ఒకవైపు ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి సంతకాల సేకరణ కూడా కంప్లీట్ అయ్యింది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాలు మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు మరొకవైపు హైదరాబాద్ వేదికగా ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు పడింది, బకాయిలు పడినటువంటి అంతా కూడా చెల్లించే విధంగా కూడా పెద్ద ఎత్తున భారీ నిరసన కార్యక్రమం చేపడతామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటి నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి నితిన్ నవీన్కి సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటుంది. దాంతోపాటు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ 6 గ్యారంటీలు కానీ ఇతర ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రజాక్షేత్రంగానే ప్రశ్నిస్తామంటూ కూడా ఈ చిట్చాట్ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు మరొకవైపు రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి పార్లమెంట్ సెషన్లో కూడా ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు సంబంధించినటువంటి నేతల సమావేశాలు ఉంటాయి. ఆ సమావేశాల్లో ముఖ్యంగా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నాము, ఏ విధమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా హైకమాండ్కి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన ప్రతి పార్లమెంట్ సమావేశాల్లో హైకమాండ్ పెద్దలతో సమావేశమవుతాము. దానిలో భాగంగానే ఈ పార్లమెంట్ సమావేశంలో నితిన్ నవీన్తో సమావేశమయ్యి సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి అటు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు అందరికీ కూడా ప్రతి కార్యక్రమాలకు సంబంధించినటువంటి బాధ్యతలు అప్పగిస్తామనేటటువంటి అంశాన్ని కూడా ఈ భేటీలో చెప్పడం జరిగింది అనేటటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలానికి సంబంధించినటువంటి అంశంపైన కొద్ది కాలంగా ఎల్నినోకి సంబంధించినటువంటి అంశంపైన చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి క్షుద్ర పూజలు చేస్తున్నారనేటటువంటి అంశం కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మేము క్షుద్ర పూజలు చేయము, ప్రధానంగా మేము దేవుళ్ళని పూజిస్తామనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది.